ఇది గత 1.5 ఇయర్గా నేను ఆ ప్రౌడ్ మూమెంట్స్ అనుభవిస్తూనే ఉన్నాను. అది మా మణిగాడ్ వల్ల. నేను బావగారు బాగున్నారా సినిమా అర్చనా థియేటర్లో చూశాను. ఒక 8 సార్లు చూస్తుంటాను. చూడాలని ఉంది సినిమా. నా జీవితంలో నేను ఎక్కువసార్లు చూసాను, 23 సార్లు చూశాను. కేవలం బ్యాక్గ్రౌండ్ స్కోర్లు వినడానికి, ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోర్లు వినడానికే. ఆ రోజుల్లో వేరే సోషల్ మీడియా అవైలబిలిటీ లేదు కాబట్టి ఉత్త బ్యాక్గ్రౌండ్ స్కోర్లు వినడానికే థియేటర్లో టికెట్ కొనటం, వెళ్ళటం, బ్యాక్గ్రౌండ్ స్కోర్లు పాడటం, టికెట్ కొని బ్యాక్గ్రౌండ్ స్కోర్లు వినడం, ఇదే పని, అడిక్షన్. కానీ మనం బాగా ప్రేమించే వాళ్ళ దగ్గరగా వెళ్ళొచ్చా లేదా అనేది చాలామంది కన్ఫ్యూజన్ ఉంటుంది. పైగా వర్క్ చేయాలనుకున్నప్పుడు ఇంకా 1కి 10 సార్లు ఆలోచించుకొని వెళ్ళాలి. దానివల్ల 2 జరగచ్చు. ఒకటి, ఇంత ప్రేమించిన మనం ఇంత ప్రేమలో ఉన్న మనిషి, ఇంత ప్రేమించిన మనిషి దగ్గర నుంచి బెస్ట్ తీసుకోగలమా లేదా. 2, ఉన్న ప్రేమ ఎక్కడ పోతుందా. ఇలాంటి ఒక కన్ఫ్యూజన్ మధ్యలో మహతి స్టూడియో మెట్లెక్కాను నేను. ఒకటే ట్యూను, ప్రతి పాటకి ఒకటే ట్యూన్, రెండో ట్యూన్ కూడా అడగలేదు. నేను అసలు ఒకటే కామన్ ఎమోషన్ అయితే ఉంది. ఏంటంటే నాకు ఇళయరాజా గారి ఇష్టం, ఆయనకి ఇళయరాజా గారి ఇష్టం. సినిమా పేరు చెన్నై లవ్ స్టోరీ. సో హీరోకి ఇళయరాజా పిచ్చి ఉంటుంది. సో ఆ ట్రిబ్యూట్ ఇస్తూనే మణిశర్మ గారి బ్రాండ్, మణిశర్మ గారి ఆ మార్క్ మిస్ అవ్వకూడదు అన్న ఒక దీంట్లో మ్యూజిక్ చేసుకుంటూ వచ్చాము. ఇంకా ఏమన్నా నాకు మధ్యలో ఏదన్నా కావాల్సి వస్తే సచ్చినోడా ఏం కావాలో చెప్పాడు అంటాడు. అదే మ్యాక్సిమం తిట్లు. బంగారం నచ్చిందా అంటారు, 2 వదులుతుంటాయి అంతే. ఇంత ఫ్రీడమ్ ఒక మనిషి, ఒక్కొక్క కరెక్షన్ నేను విపరీతంగా నష్టపెడతాను మాస్టరింగ్లో, మిక్సింగ్లో అందరినీ. అలాంటిది అసలు నాకు ఆలోచిస్తే ఏమీ అడగలేదు. ఎందుకు అడగలేదంటే నాకు తెలిసిన, అరే పెరిగిందంతా ఆయన మ్యూజిక్ నేర్చుకొని అది మిగతా వాళ్ళకి మీరు అలా చేయండి అని చెప్పడానికి కావాలి. కానీ నేను పనిచేస్తున్నదే మణిశర్మ గారితో, ఇంకా నేనేంటి కరెక్షన్స్ చెప్పేది. అసలు మీరు నమ్మండి నమ్మకపోండి, దెర్ ఈజ్ నో సెకండ్ అదర్ ట్యూన్ లైక్, అంటే రిజెక్ట్ చేసిన ట్యూనే లేదు అసలు ఈ సినిమాలో. సార్ మీరు మొన్న డిటిఎస్ థియేటర్కి వస్తే నేను ప్రొడ్యూసర్గా అలా నిలబడుకుంటే మీరు వచ్చి డిటిఎస్ కరెక్షన్స్ అవన్నీ చేస్తుంటే చాలా అమ్మ జీవితం సినిమా తీసేసాను మణిశర్మ గారితో అనుకున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ గురూజీ, థ్యాంక్ యూ. ఏంటి ఏమన్నా అందరికీ నమస్కారం. ఫుల్ ద టీమ్ అలాగే ఉండాలి. మనం ఏం చేసాం, ఓ రోజు అదే యూజువల్గా పొద్దున్న లేచి ఏదో కార్యక్రమాలు చేసుకుని ఏదో ఈగలు తోలుకుంటూ ఉంటాం కదా. ఈయన వచ్చారు. అంటే ఈయన పరిచయం లేదు, నేను డైరెక్టర్ సార్, ఇలా బేబీ సినిమా చేశాను. ఓకే నాతో ఏం పని ఉంటుందని అనుకుంటా. సరే సార్ మీరు మ్యూజిక్ చేయాలి సార్. నా హార్మోని ఎప్పుడో ఎక్కడ ఉందో కూడా తెలియదు. అంటే ఆయనే వెతికి పట్టుకు దాన్ని దుమ్ము దులిపి అలా కూర్చోబెట్టాడు నన్ను. కూర్చోబెట్టి వర్క్ స్టార్ట్ చేసాం. వర్క్ స్టార్ట్ చేసిన తర్వాత ఒక ట్యూన్ అయిన తర్వాత తెలిసింది, అమ్మో ఇదే ఏదో లోపల నుంచి బయలుదేరింది. అదే ట్యూన్లన్నీ బ్రహ్మాండంగా తీసుకున్నాడు. వర్క్ చేసాం బ్రహ్మాండంగా. ఇంకా వీల్ లివ్ డెస్టినీ, మన అందరికీ మంచి జరగాలని ఐ విష్ ఆల్ ద టీమ్. కిరణ్తో 2వ సినిమా నేను చేయడం. అండ్ దెన్ ఐ విష్ ద టీమ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. ఇది ఒక